సినిమా సక్సెస్లో మ్యూజిక్ పర్టికులర్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి ఈ సినిమాకి థ్రిల్లర్ సినిమాకి. సో అచ్చు కదా, సో తన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకి ఎంతవరకు హెల్ప్ అయింది? అలాగే సాంగ్, ఈ సినిమాలో ఒక సాంగ్ కూడా మంచి పాపులర్ అయింది కదా, ఆ సాంగ్ గురించి కూడా ఏం చెప్తాను. అచ్చు స్కోర్ బ్రిలియంట్ స్కోర్ సార్. ఒకే సాంగ్ స్కోర్ ఒక థ్రిల్లర్కి ఎంత అంటే రేసీగా ఉండాలి స్క్రీన్ ప్లే. ఆ స్క్రీన్ ప్లే రేసీగా ఉన్న అంత రేసీగా మనకు విజువల్గా కనబడాలి. సో అచ్చు గేవ్ 200% ఫర్ ఇట్. 100% బయటికి రాగానే ఆడియన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అని అంటారు సార్. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీంట్లో చాలా ఇమోషన్స్ ఉన్నాయి, ఫైట్స్, స్టంట్ సీక్వెన్సెస్ ఉన్నాయి, మీకు వాట్ నాట్ ఆల్ అంటే ఎక్సెప్ట్ ఫర్ కామెడీ మీకు అన్ని రసాలు ఉన్నాయి దీంట్లో. సో ఆ సీన్ని ఎలివేట్ చేయడానికి, సినిమాని అంత రేసీగా ఉంచడానికి అచ్చు చాలా హెల్ప్ అయ్యాడు సార్. కాసర్ల శ్యామ్ గారు రాశారు సాంగ్. నేను దగ్గరుండి ఇష్టపడి రాయించుకున్న పాట ఇది. బికాజ్ మేము ఎప్పుడు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి పాడితే మగాల్ని తిడుతూ పాడితేనే ఎంపవర్మెంట్ అనేది తప్పు. మమ్మల్ని మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఒక సాంగ్ ఉండాలి, ఒక ఉమెన్ యాంథమ్ లాగా అవ్వాలి అని రాసుకున్న పాట ఇది. అండ్ ఐమ్ వెరీ 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 ప్రౌడ్ ఆఫ్ ద సాంగ్. అందుకే మాకు సాంగ్ ఎంత నచ్చిందంటే మేము దాన్ని యాక్చువల్గా జనరల్గా ప్రమోషనల్ సాంగ్ హాఫ్ స్క్రీన్ చేసి రోలింగ్ టైటిల్ చేస్తాం సార్ ప్రమోషనల్ సాంగ్స్. బట్ ఇట్లా ఫుల్ స్క్రీన్లో పెద్ద తెర మీద మంచిగా సాంగ్ ఎంజాయ్ చేయొచ్చు ఆడియన్. సో ఆ సాంగ్ అయిపోయిన తర్వాత రోలింగ్ టైటిల్ చేసాం. ముందు కూడా మేము చాలా మంచి పాట పాడారు. మొన్న మనోజ్ గారు కూడా మగాళ్ళని ఆ సాంగ్ మొన్న మన ప్రసాద్ ల్యాబ్లో ప్లే చేసినప్పుడు షాక్ అయిపోయారు ఆయన సాంగ్ చూసి. అదే ఫస్ట్ టైం నాకు తెలిసి 70mm స్క్రీన్ మీద సాంగ్ చూడటం. అక్క ఏంటక్క సాంగ్ ఇలా ఉంది. సో వెరీ హ్యాపీ. గుడ్. సో నిర్మాతగా అంటే ఆర్టిస్ట్గా మీరు ప్రూవ్డ్, దానికి ఇక తిరుగులేదు. నిర్మాతగా కూడా ఈ దర్శ సినిమా ద్వారా మీకు మంచి పుష్టిగా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. Yeah, thank you, Andy. Thank you so much. Means a lot. Thank you very much. Yeah.